ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 139, మే 19th. రెండవ భాగంగా హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం. ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఉంటే షేర్ చేయండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యోహు ఇంటివారు కలగచేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యముండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామ అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరుహామ జాలి నొందనిది. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తారం మగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన నొకని ప్రధానునిగా నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావం గల దినముగా ఉండును. హోషేయ 2వ అధ్యాయము. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందని వారిని మీ స్వదేశీలతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబురాలిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచకుంటున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనుకయు ఉండున్నట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెన్మిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేషత్వము చేసి ఉన్నది, వారిని కన్నది, అవమానకరమైన వ్యాపారం చేయున్నది కనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండను నేను వెంటాడుదననుకొనుచున్నది. ముండ్ల కంచే దాని మార్గములకు అడ్డము వేయుదురు, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదురు. అది తన విటకాండను వెంటాడి దానిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడక ఉందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను కనుక నేను తిరిగి నా మొదటి పెన్మిటి యొద్దకు వెళ్ళుదుననుకొనెను. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమై నా గొర్రెబొచ్చును, జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దాన్ని విడిపించేవాడు ఒకడునూ లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. ఇవి నా విట్టికాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు
దాని విటకాండను వెంటాడి ఇండుటను బట్టియు నేను దానిని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుతును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అను నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్. అది ఇక మీదట బయలుదేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలే వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు ఏదోము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని, చాలా దినములు నా పక్షంలో నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగున ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి అర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును కానీ ఏఫోదును కానీ గృహదేవతలను కానీ ఉంచుకొనకుందురు. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము. ఇశ్రాయేలు వార్లారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడు కాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరొకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యజమానితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలుదురు. నీ తల్లిని నేను నాశనం చేతును. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మర్చితివి కనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి కనుక వారు భోజనం చేసినను తృప్తి పొందక ఇందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందక ఇందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారస పానం చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులు నర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను
చీనారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైతిరి, మీ కోడండ్రును వ్యభిచారిణులైరి. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను నర్పింతురు. కనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్రు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు పొందుకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బెతావేనునకు పోవద్దు, యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. కనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయెను. ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారం చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము. యాజకులారా, నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారులారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి కనుక నేను వారినందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసునుట వలన వారు యెహోవాను ఎరుగక ఇందురు. ఇశ్రాయేలుకు అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిం వారును తమ దోషంలో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును త్రొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి. బెన్యామీనులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బెతావేనులోనూ బొబ్బపెట్టుడి. శిక్షాదినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబో దానిని ఇశ్రాయేల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దురాలను తీసివేయి వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రామీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రామీలకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అషూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబు పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీలకు సింహము వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహము వంటి వారు గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చేదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించేవాడు ఒకడునూ లేకపోవును. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రంగా వెతుకుదురు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము. మనము యెహోవా యుద్ధకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవలి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను, కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది.
ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి శేకము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారే ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్ము అపవిత్రపరచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి. జనులు మోసము అభ్యాసం చేసెదరు. కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు. బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతృత కలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలుల చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయిను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట నుండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారు వారి రాజులందరూ కూలిరి. వారిలో నన్ను స్మరించు వాడొకడును లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరినూ తిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగకై ఉన్నారు, ఆయనను వెతకకై ఉన్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ ఆయను. వారు ఐగుప్తులను పిలుచుకొందురు, అషూరీల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపైన నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనం కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించినను నేను వారిని విమోచింపకోరి ఉన్నను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని లయపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లు వలెనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తి పాలగుదురు. ఈలాగిన వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుదురు. ఇది 2వ భాగం అండి. మొదటిసారి కనుక ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి.